చట్టాన్ని అమలు చేయాల్సిన చేతులే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, ప్రజల భూములను కాపాడాల్సిన అధికారులే కోట్ల రూపాయల ఆస్తులను పోగేసుకుంటే, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఇంజనీర్లే కమిషన్లతో సామ్రాజ్యాలు నిర్మించుకుంటే, అలాంటి వ్యవస్థలో సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఒక్కో ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసిన కొద్దీ ఒక్కో గది నుంచి కొత్త కథ బయటపడింది. అల్మారాలు తెరిస్తే నగదు, లాకర్లు తెరిస్తే బంగారం, ఫైళ్లు విప్పితే కోట్ల విలువైన భూముల పత్రాలు, బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల్లో భారీ లావాదేవీలు. తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులపై ఏసీబీ వరుసగా ఉక్కుపాదం మోపింది. కేవలం నెల రోజుల్లోనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సంచలనం సృష్టించాయి. పోలీస్ శాఖ, సర్వే శాఖ, రహదారుల భవనాల శాఖ ఇలా కీలక విభాగాల్లో పనిచేసిన నలుగురు ఉన్నత అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయల విలువైన భూములు, విలాసవంతమైన ఫ్లాట్లు, ఖరీదైన విల్లాలు, కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల నగదు, బ్యాంకు డిపాజిట్లు, ఒక్కో దాడిలో బయటపడిన వివరాలు ప్రజలను ఆశ్చర్యానికే గురి చేశాయి. మరి ఈ నలుగురు అధికారులు ఎవరు? వారి ఇళ్లలో ఏం బయటపడింది? ఏ శాఖకు చెందిన అధికారి వద్ద అత్యధిక విలువైన ఆస్తులు గుర్తించారు? ఎవరింట్లో కోట్ల రూపాయల నగదు దొరికింది? ఎవరి పేరుతో, ఎవరి బినామీల పేరుతో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారే అక్రమాస్తుల కేసులో ఏసీబీకి టార్గెట్ గా మారడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీస్ యూనిఫామ్ వేసుకుని చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి చట్టాన్నే సవాల్ చేసే స్థాయిలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారా అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ జూలై 2న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో ఇంటి తలుపు తెరుచుకున్న కొద్దీ దర్యాప్తు అధికారులకు కొత్త కొత్త ఆధారాలు కనిపించాయి. నగదు, బంగారం, వెండి, బ్యాంకు ఖాతాల వివరాలు, విలువైన భూముల పత్రాలు, బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న ఆస్తుల డాక్యుమెంట్లు, ఇలా ఒక్కో అంశాన్ని ఏసీబీ అధికారులు జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి హైదరాబాద్ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డి. ఏసీబీ వివరాల ప్రకారం మనం చూస్తే సోదాల్లో 43.60 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారం ఆభరణాలు, దాదాపు 20 కిలోల వెండి వస్తువులు, భారీ స్థాయిలో స్థిరాస్తుల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 150 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరో శాఖలో బయటపడిన అక్రమ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూముల రికార్డులను కాపాడాల్సిన ఒక ఉన్నత అధికారి తన వద్ద కోట్ల రూపాయల నగదు, విలువైన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక సామాన్య రైతుకు పట్టాదారు పాస్బుక్ రావాలన్నా, ఒక స్థలం సర్వే చేయించుకోవాలన్నా, ఒక భూమి హద్దు నిర్ధారించుకోవాలన్నా చివరికి వెళ్లాల్సింది సర్వే శాఖకే కదా. అలాంటి కీలక బాధ్యతలు నిర్వహించే అధికారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. జూన్ 16న తెలంగాణ ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దర్యాప్తుకు ముందు సాగుతున్న కొద్దీ బయటపడిన వివరాలు అధికారులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. సోదాల్లో ఏకంగా 1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, కిలోకు పైగా బంగారాభరణాలు, వెండి వస్తువులు, బ్యాంకు డిపాజిట్స్, పెట్టుబడులు, విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. అధికారిక లెక్కల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 13 కోట్లుగా నమోదైంది. అయితే మార్కెట్ విలువ దీనికంటే గణనీయంగా ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో మహేశ్వరంలో వ్యవసాయ భూములు, పుప్పాలగూడ, నార్సింగ్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్లాట్లు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్తులన్నీ ఆయన చట్టబద్ధ ఆదాయంతోనే సమకూరాయా, లేక ఇతర మార్గాల్లో సంపాదించారా అనే కోణంలో అధికారులు ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్నారు.
ప్రాథమిక విచారణ అనంతరం సుంకరి నరహరిరావును ఏసీబీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ప్రస్తుతం ఈ కేసులో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇక కోట్ల రూపాయల ప్రభుత్వ పనులకు అనుమతులు ఇచ్చే శాఖలో పనిచేసిన మరో ఉన్నతాధికారిపై ఏసీబీ దృష్టి పడింది. రోడ్లు భవనాల శాఖలో మరో కేసు వెలుగులోకొచ్చింది. ప్రజల పన్నుల డబ్బుతో రోడ్లు నిర్మించాలి, ప్రభుత్వ భవనాలు నాణ్యతతో పూర్తి చేయాలి, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి. ఇదే రహదారులు భవనాల శాఖ ఉన్నతాధికారుల బాధ్యత కదా. కానీ అదే శాఖకు చెందిన ఓ అత్యున్నత అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ దర్యాప్తును ఎదుర్కోవటం రాష్ట్రంలో మరో సంచలనంగా మారింది. జూన్ 9న తెలంగాణ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జె మోహన్ నాయక్ చెందిన హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు గంటల తరబడి కొనసాగగా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో కీలక ఆధారం వెలుగులోకొచ్చింది. సోదాల్లో నగదు, బంగారాభరణాలు, వెండి వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గచ్చిబౌలి, కోంపల్లి, మియాపూర్, కూకట్పల్లి వంటి హైదరాబాద్ లోని విలువైన ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోనూ వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ ఆస్తులన్నీ చట్టబద్ధ ఆదాయంతోనే సంపాదించారా, లేక ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసి అక్రమంగా కూడబెట్టారా అనే కోణంలో ఏసీబీ అధికారులు ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు వివరాలు, బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ ఏసీబీ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సంపాదించిన ఆస్తులు ఆయన చట్టబద్ధ ఆదాయానికి సరిపోతాయా లేదా అన్న కోణంలో అధికారులు లోతుగా విచారణ ప్రారంభించారు. జూన్ తొలి వారంలో సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ నాయని భుజంగారావుకి చెందిన హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లు, అనుబంధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, భూముల రికార్డులు, ఇతర కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయ భూములు, హైదరాబాద్ లోని ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు, వాణిజ్య ఆస్తులకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. ఈ ఆస్తుల కొనుగోలుకు వినియోగించిన నిధుల మూలాలేంటి, అవి చట్టబద్ధ ఆదాయంతో సమకూరాయా లేక అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేశారా అన్న అంశాలపై అధికారులు ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏ కేసులో ఆదాయానికి మించిన ఆస్తుల కింద కేసు నమోదు చేసిన ఏసీబీ ఆస్తుల అసలు విలువ, బినామీల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తును కొనసాగిస్తోంది. ఒక్క నెల వ్యవధిలో వివిధ శాఖలకు చెందిన ఈ నలుగురు ఉన్నతాధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. భారీ నగదు, బంగారం, వెండి, విలువైన భూములు, ప్లాట్లు, విల్లాలు, బ్యాంక్ డిపాజిట్లు, ఇలా ఒక్కో కేసులో బయటపడిన అంశాలు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిపై ఈ కేసులన్నీ ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. చట్టాన్ని అతిక్రమిస్తే విచారణ తప్పదనే సందేశాన్ని తెలంగాణ ఏసీబీ వరుస దాడులు మరోసారి స్పష్టం చేశాయి. ఏ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో, దర్యాప్తు ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.